హైవే రోడ్ నుంచి స్టార్ట్ అయిన మన జర్నీ వచ్చేసి ఫైనల్గా ఇలా ఆఫ్ రోడ్ నుంచి నేనైతే వెళ్తున్నాను. ఈరోజు మనం వచ్చేసి ఒక గిరిజన గ్రామానికి అయితే వెళ్తున్నాం. రైల్వే ట్రాక్ పక్కన నుంచి అండ్ ఈ అడవిలోంచి వెళ్ళాలి. ఈ గ్రామానికి కరెంట్ అండ్ రోడ్డు ఫెసిలిటీ అయితే ఏమీ లేదు. మొత్తానికి గ్రామానికి అయితే చేరుకున్నాను. జన మహిళలు మనకు వెల్కమ్ అయితే చెప్పారు. మొత్తానికి గ్రామానికి అయితే చేరుకున్నాను. ఆగండి ఇలా కాదు, ఫస్ట్ నుంచి అయితే ఈ వీడియోని అయితే చూడండి. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఆర్ 11 కిలోమీటర్స్ వస్తుంది అంతే. గైస్, మనం మనుగూరు ఎక్స్ రోడ్ అయితే వచ్చేసాం. కంగారు ఎందుకురా? మనుగూరు డిపో వాళ్ళకి కంగారు చాలా ఉంటుంది. లెఫ్ట్కి తీసుకోవాలి. ఆ విలేజ్కి వెళ్ళడానికి ఎక్కడో లోపల ఉంటుంది ఆ గిరిజన గ్రామం. లోపలికి నేనైతే కట్టేయాను. సో ఇలాగే ఒక 6 or 7 కిలోమీటర్స్ వెళ్ళాలి. గైస్, డాంబర్ రోడ్డు కాస్త ఇగోండి మొత్తం మట్టి రోడ్డుకి అయితే వచ్చింది. సో ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలియదు, ఈ రోడ్డు ఏమవుతుందో ఇంకా. గైస్, ఇక్కడ వరకు అయితే రోడ్డు ఉంది. అండ్ ఇక్కడ నుంచి ట్రాక్ లైన్ పక్కన నుంచి వెళ్ళాలి. సో ఒకప్పుడు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేదంట అయింది, ఉందనుకుంటా యాక్చువల్లీ ఇప్పటికి కూడా. సో మొత్తానికైతే ఏదో ఉంది ఇక. అండ్ ట్రైన్ అయితే ఆగున్నది. ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు ఎట్లుంటుందో ఏమో తెలియదు. ఇది మనుగూరు నుంచి వచ్చే ట్రైన్. ఇది మొత్తం కోల్ని తీసుకొచ్చింది ఇది. అర్రే, ఇదేదో ఇంజన్ అంటారు, ఇది గట్టి ఇంజనే. ఇది మొత్తం ఏసీ క్యాబిన్గా. అమ్మా, ఘోరంగా ఉన్నది అసలు ఇది. ఇగోండి ఇదే బ్రిడ్జ్. యాక్చువల్లీ ఇది వాటర్ వెళ్ళడానికి, కానీ దీన్ని రోడ్డు లెక్క వాడుతున్నారు. ఏంటిది, మొత్తం రాళ్ళు రప్పలు ఏదో ఉన్నాయి అసలు. సో ఇటు సైడ్ నుంచి వెళ్దాం మనం. ఒరి వామ్మో, ఇది మామూలు లోతు లేదు కదా అసలు. ఘోరంగా లోతున్నది అసలు అది. అసలు ఇంత లోపలికి ఉంటున్నారంటే గ్రేట్ అసలు వాళ్ళు. ఓ ఉరి, తీగలు గీగలు మొత్తం తగులుతున్నాయి. వావ్, ఇది నైస్. దాని డ్రైవర్ వచ్చి బయట ఉన్నాడు, వేసుకోవాలి అసలు. సో మనం ఇక ఇటు నుంచే వెళ్తున్నాం లోపలికి. అండ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలా మనం ట్రైబల్ విలేజెస్కి వచ్చినప్పుడు. తేడా వచ్చిందనుకో ఏముండదు, ఇక్కడ చెట్టుకు కట్టేస్తారు. గైస్, మొత్తానికైతే వాలీబాల్ అయితే ఆడుతున్నారు ఇక్కడ. మంచి సెటప్ చేసుకుని ఉన్నారు. గైస్, మనం బట్టిగూడెం అనే ఒక విలేజ్కి అయితే వచ్చున్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి భద్రాచలంకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. సో ఇది ఒక గిరిజన గ్రామం ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ స్కూలు అండ్ ఇక్కడ ఉన్న వాతావరణం సో మొత్తం చూద్దాం. ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడదాం. 3 రోజుల్లో ఎయిర్ కూడా ఎయిర్ లాక్ అయితే ఏదో ఒక 2 రోజులు వచ్చింది అంతే. ఈ లైట్లు వెలుగుతానే మరి? ఇది అది కూడా వెలిగితే ఇది కూడా వెలిగితే కదా సార్. సోలార్ ఇది వాటి వరం రోజు చెప్పింది. వారమే వచ్చింది. వరం వచ్చింది. ఇంకా ట్రాక్ లైన్ దాటాలంటే ఎట్లా మరి? ఇక కింద నుంచి లేంటే చుట్టూ తిరిగానా? ఇక చుట్టూ తిరిగాను. ఇది బద్రీనగర్ అదే చుట్టూ తిరిగి వచ్చినాను ఇప్పుడు. ఇక్కడ దారి లేదు కదా సార్. ఇక్కడ దారి లేదు కదా, లైన్ వేసిన ఇటు బ్రిడ్జ్ ఉంటది, అటు బ్రిడ్జ్ ఉంటది. అది వర్షాకాలం పోతే కింద నుంచి నీళ్లు పోతాయి, దారి ఉంటది. ఇప్పుడే నేను వచ్చేటప్పుడే నా బండి మామూలు నీళ్లు చాలా వచ్చినాయి. వర్షాలు వస్తే ఇక అయిపోయినట్టే, ఇక అటు దాటం కుదరదుగా. ఇది స్కూలా? ఇది ఇదా? స్కూల్ అదే ఇది డైబర్ పెట్టినారు. ఎన్ని ఇల్లులు ఉన్నాయి మొత్తం ఇక్కడ మనకి? మొత్తం 26 ఇల్లులు ఉన్నాయా? 26 ఇల్లులకి ఇది స్కూల్. ఇప్పుడు ఇది కట్టాడు స్కూల్. ఇది ఎంతమంది ఉంటారు పిల్లగాళ్ళు? 30-40 మంది ఉంటారు. చాలా ఉంది, 50 మంది దాకా ఉంటారు. అండ్ నా బ్యాక్ సైడ్ ఉందిగా, సో ఇది వచ్చేసి స్కూల్. ఇది
ఒకళ్ళ వాళ్ళతో ఒక అన్నతో మాట్లాడినా, సో అన్న అయితే ఇలా అయితే చెప్పడం జరిగింది. అండ్ ఊరు వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా చాలా అటు సైడ్ ఉంది. సో అటు సైడ్ కూడా వెళ్దాం ఇప్పుడు మనం. నేను వచ్చినందుకు సాంగ్స్ పాడి నాకైతే వెల్కమ్ చెప్తున్నారు గిరిజన మహిళలు. బట్టి కూడా బాయ్స్ మొత్తం అయితే వాలీబాల్ అయితే ఆడుతున్నారు. అసలు ఘోరంగా ఆడుతున్నారు అసలు వీళ్ళు ప్లేయర్స్ అసలు. గైస్ ఇప్పుడే నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను. సో కొంచెం చీకటి అవుతుంది అండ్ కొంచెం ఎర్లీగా వచ్చుంటే చాలా బాగుండేది అసలు ఇక్కడ. అండ్ మ్యాక్సిమం కవర్ చేసా. అండ్ ఇలాంటి ట్రైబల్ విలేజెస్కి వస్తే ఇబ్బంది ఏంటంటే మెయిన్ వీళ్ళ దగ్గర కుక్కలు ఉంటున్నాయి. సో ఆ కుక్కలు ఏంటంటే మన ఊరు కుక్కలు లెక్క కావు, మొత్తం వీళ్ళతో పాటు వేటకి వెళ్తాయి కదా. అవి ఏంటంటే బయట వాళ్ళు ఎవరైనా గడిపితే డైరెక్ట్ అసలు అటాక్ చేయడానికే వస్తున్నాయి అసలు. అండ్ ఆల్మోస్ట్ ఇలాంటి విలేజెస్కి వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరినైనా ఒకరిని తీసుకొని మనం తిరగాలి అసలు, లేకపోతే కష్టమే. ఎందుకంటే రెడ్ సిగ్నల్ ఉంది ట్రైన్కి. మొత్తం 3 లైన్స్ ఉన్నాయి ఇక్కడ. అన్నీ దాటేసి లైటింగ్ ఉండగానే నేనైతే ఇవ్వండి ఆఫ్ రోడ్కి అయితే వచ్చేసిన. సో ఇలాగే ఒక 3 కిలోమీటర్స్ అట్లా వెళ్తే మనకి విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ తర్వాత నుంచి మనకి ఇక డైరెక్ట్గా మన మనుగురు ఎక్స్ రోడ్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. మా ఏరియాకి వచ్చిన అసలు బస్సు చూడండి అసలు, వామ్మ అసలు ఎంత ఫుల్ ఉందంటే. సో చూడండి ఎక్కలేని పరిస్థితి అసలు. అబ్బబ్బబ్బా నిలబడి వెళ్తున్నాడు పాపం అన్న అయితే. చూడండి బయట అయితే ఎలా నిలబడ్డాడు. అండ్ ఓకే గైస్ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ విలేజ్ రైట్స్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్ గైస్.